Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ వర్సెస్ వైసీపీ పులివెందుల ఫలితంతో ఒరిగేదేంటి? ప్రతి ఎన్నికకు ఒక విశేషం ఉంటుంది. ప్రతి తీర్పునకు ఒక అర్థం పరమార్థం ఉంటాయి. ఓటు అన్నది జనాభిమతం. జనాలు ఏం ఆలోచిస్తున్నారు, ఏమనుకుంటున్నారు అన్నది ఎప్పటికప్పుడు ఎన్నికల ద్వారా తెలుస్తుంది. అందువల్లనే ఎన్నికలంటేనే ఎప్పుడూ ఉత్కంఠ ఉంటుంది. అది చిన్న ఎన్నిక లేదా పెద్ద ఎన్నిక అన్నది ఇక్కడ ప్రధానం కానే కాదు. ఇక కీలక నేతల నియోజకవర్గాలలో ఒక వార్డుకు ఎన్నిక జరిగిన స్టేట్ మొత్తం రీసౌండ్ చేస్తుంది. ఇప్పుడు అలాంటి సందర్భమే వచ్చింది. కడప జిల్లాలో పులివెందుల అడ్డా అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీదే అని చెబుతారు. కళ్ళు మూసుకుని మరీ ఆ మాటే 10 సార్లు అంటారు. అంతలా ఆ ప్రాంతం వైఎస్ఆర్ ఫ్యామిలీకి కట్టుబడిపోయింది. పులివెందుల సామాన్యమైనది కాదు కదా. అక్కడ ఓటుతో ఇద్దరిని ఏపీకి సీఎంలుగా చేసింది. అంతలా ప్రభావం చూపించిన ఓటు అక్కడ ఉంది. పైగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి దశాబ్దాల అనుబంధం ఉన్న చోటు అది. పులివెందుల జడ్పీటీసీకి ఉప ఎన్నిక అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అక్కడ కటాకటీగా ఉన్నవి 10,000 ఓట్లు మాత్రమే. కానీ ఏపీ మొత్తానికి ఈ ఎన్నిక ఆసక్తిని రేకెత్తిస్తోంది అంటే పులివెందుల ఉన్నది మాజీ సీఎం జగన్ ఇలాకాలో. ఆయన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఒక ఎన్నిక అది. దాంతోనే రాజకీయ ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఇక్కడ గెలుపు అన్నది అటు అధికార కూటమికి, ఇటు వైసీపీకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతోంది. పులివెందుల అడ్డా అని జగన్ చెప్పుకునే చోట ఉప ఎన్నిక జరుగుతోంది. ఈసారి విజయం టీడీపీ కూటమికే దక్కుతుంది అని హోంమంత్రి అనిత అంటున్నారు. పులివెందులలో ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. ఎంతలా అంటే ఏకంగా 11కి పైగా నామినేషన్లు ఇండిపెండెంట్లు వేశారంటే అక్కడ ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికలను జనాలు ఎంతలా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవాలని అన్నారు. తమ పార్టీ గెలుపు తథ్యమని ఆమె జోస్యం చెప్పారు. ఈ మధ్యన ఏపీలో చూస్తే వైసీపీకి మళ్లీ గ్రాఫ్ పెరిగింది అన్న చర్చ సాగుతోంది. జగన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. జగన్ వెళ్ళిన చోటల్లా జనాలు వెల్లువెత్తుతున్నారు. దాంతోపాటు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, రాసి పెట్టుకోండి అని వైసీపీ అధినాయకత్వం కూడా స్పష్టంగా చెబుతోంది. దీంతో వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్లుగా పొలిటికల్ వార్ సాగుతోంది. ఈ క్రమంలోనే పులివెందుల ఉప ఎన్నిక అంది వచ్చిన అవకాశంగా కూటమికి వచ్చింది. దాంతో ఈ ఎన్నికలలో గెలిచి జగన్ సొంత ఇలాకాలోనే ఆయనకు బలం లేదు అని నిరూపించాలన్నది ఒక తాపత్రయంగా కనిపిస్తోంది అంటున్నారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం గత 15 నెలలుగా అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలకు జనామోదం ఉందని రుజువు చేసుకునేందుకు వీలు కలుగుతోంది అని అంటున్నారు. పులివెందుల ఫలితం అటు ఇటు అయినా ఏమవుతుంది అన్నది మరో చర్చ. జగన్ సొంత ఇలాకాలో ఆయన ఒక జడ్పీటీసీని గెలిపించుకోలేకపోయారు అన్నది టీడీపీ కూటమి ఏపీ అంతటా ప్రచారం చేస్తోంది. ఉన్న చోటనే బలం లేదని కూడా గట్టిగా చెబుతోంది. తాము పులివెందులను కూడా గెలిచామని, ఇక 2029లో జగన్ ఓటమి ఖాయమని కూడా అంటోంది. అయితే కుప్పం విషయంలో వైసీపీ ఇదే విధంగా ప్రచారం చేసింది. కుప్పం మండలం, మున్సిపాలిటీలను గెలుచుకుంది కానీ చివరికి జరిగింది ఏంటి? తిరిగి 2024 ఎన్నికల నాటికి అంతకు 3 భారీ మెజారిటీతో చంద్రబాబు కుప్పం నుంచి 8వసారి గెలిచి సత్తా చాటారు. ఉప ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు ఎప్పుడూ సాపత్యం ఉండదు. అయితే గెలుపు ఎప్పుడూ గెలిపే కాబట్టి వైసీపీని కొన్నాళ్ల పాటు డిమోరలైజ్ చేయడానికి ఈ ఫలితం ఉపయోగపడవచ్చు. ఒకవేళ వైసీపీయే గెలిచినట్లయితే మా బలం మాకుంది అని గట్టిగా చెప్పుకోవచ్చు. అంతకుమించి ఏమీ ఉండదనే అంటున్నారు.